హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ వీడియోలో ఎర్లీ మార్నింగే లేచి నేనైతే పనులు అయితే స్టార్ట్ చేశానండి. ఆ పిచ్చుక సౌండ్లతో ఇవాళ మాకైతే తెల్లారింది. పిచ్చుక సౌండ్లు అయితే చాలా బాగా స్వీట్గా వినిపిస్తుందండి. పిచ్చుక సౌండ్లు ఒకే సౌండ్ వస్తుంది. కాసేపు అయితే అలా చూశాను, వింటూ ఉన్నాను. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు మేము కర్రీ కోసం వంకాయ టమాటాలు అయితే వాష్ చేసుకుంటున్నాను. వాటర్ అయితే తీసుకొని టమాటా వంకాయలు కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకుంటున్నాను. ఈ కర్రీ అయితే మా పిల్లలు తింటారండి, మాకు ఇష్టమే. సన్నగా తరిగి వంకాయలు టమాటాలు అయితే ఇంకా రెడీ చేసుకుంటున్నాను. నేను తమ్మైలో పెట్టాను కదండి మీకోసం 2 మంచి మాటలని. అది ఏం లేదండి, పెద్ద విషయమేం కాదు, ఒక చిన్న విషయమే. మామూలుగా నేనైతే అలాగే చేస్తాను. అందుకోసం ఏం లేదండి, మన ఒపీనియన్గా మన నిర్ణయంతో మనం పని చేసుకోవాలి. మన మనసుకు నచ్చినట్లుగా మనం ఉండాలి. వేరే వాళ్ళ మాటల్ని పట్టించుకొని వాళ్ళ మాటలు విని అయితే మేము పని స్టార్ట్ చేయకూడదు. ఏ విషయంలో అయినా సరే, బిజినెస్లో అయినా సరే, వర్క్లో అయినా సరే మనకు మనసుకు నచ్చినట్లుగా మేము ఉండాలి. మా ఫ్యామిలీలో డిసిషన్ అయితే తీసుకోవచ్చండి. ఫాదర్ కానీ, మదర్ కానీ, హస్బెండ్ కానీ, మన పిల్లల ఒపీనియన్ కానీ మనం తీసుకోవచ్చు. పక్కనోళ్ళ ఒపీనియన్తో మనకు పని లేదు, పక్కనోళ్ళ మాటలతో మనకు పని లేదు. వాళ్ళ విషయాలు పట్టించుకొని మన మైండ్ అయితే డిస్టర్బ్ చేసుకోకూడదు. మేము మన మనసుకు నచ్చినట్లుగా మనం ఉండాలి. నేనైతే ఇలాగే ఉంటాను ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే నా మాటలు కామెంట్ చేయండి నాకు. ఇప్పుడు కర్రీ కోసం నేనైతే గిన్నె తీసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకున్నాను. ఆ తర్వాత వంకాయలు, టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని కాసేపు అయితే కలుపుకోవాలి. మర్చిపోయాను ఫ్రెండ్స్, పసుపు అయితే వేసాను. పసుపు 1 స్పూన్ పసుపు, కొంచెం 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. కాసేపు ఒక 5 మినిట్స్ అయినా 10 మినిట్స్ అయినా కుక్ చేయాలి. కారం అయితే కాసేపు టమాటాలు మగ్గిన తర్వాత అయితే కారం వేస్తాను నేను, లేకపోతే ఫస్టే వేస్తే టమాటాలు ఉడకవండి. కాసేపు ఉప్పు పసుపుతో అలా మగ్గనిద్దాం. ఆ తర్వాత కారం వేసుకొని ఇంకో 5 నిమిషాలు అయితే కుక్ చేయాలి. ఇప్పుడు నేనైతే మినప్పప్పు అయితే తీసుకుంటున్నానండి నానబెట్టడానికి ఇడ్లీ కోసం. 1 కప్పు 2 కప్పు మినప్పప్పు అయితే తీసుకున్నాను. పొట్టు మినప్పప్పు అయితే వాడతానండి నేను. అదే టేస్ట్గా ఉండిద్ది, బాగా రుచిగా ఉండిద్ది. మీరు ట్రై చేయండి ఒకసారి. ఇవి అయితే ముందే నానబెట్టుకోవాలండి. పొట్టు మినప్పు కదా, ఆలస్యంగా నానుతాయి ఇవి. అదే గుళ్ళు అయితే మేము అంతసేపు అయితే నానబెట్ట అవసరం లేదండి. ఒక 2 గంటలు అయితే చాలు మినప్ప గుళ్ళు అయితే. ఇది చాలాసేపు అయితే నానబెట్టుకోవాలి. అన్నం టమాటా కర్రీ అయితే అవుతుంది ఒక పక్కన. ఇప్పుడైతే గిన్నెలు అయితే కడుగుతున్నాను. 2 పనులు అయితే అవుతాయి కదా ఫ్రెండ్, అందుకని గిన్నెలు అయితే కూడా కడిగేస్తున్నాను ఒక పక్కన. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే బాక్సులు అయితే కట్టేశానండి, రెడీ అయిపోయింది. ఆ తర్వాత బెడ్షీట్ అయితే మార్చేశాను మంచం మీద. అన్నం రెడీ, కర్రీ కూడా రెడీ. ఉల్లిపాయలు అయితే ఇలా సర్దేశానండి బుట్టలో. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, బాయ్.